హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే అదిరిపోతుంది. దానికి ఇక్కడ నేను 1 kg టమాటోస్ని కడుక్కొని తుడిచేసేసుకొని చక్కగా ఇలా కట్ చేసి పీసెస్ లాగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ని అయితే తీసేసుకొని అందులో టమాటోస్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. 1 kg టమాటాలకి మనం ఒక 150 grams అంత చింతపండుని అయితే యూస్ చేయాలి. ఒకసారి ఇక్కడే టమాటోస్ వేసాం కదండి, ఒకసారి పైనుండి కింది వరకు అంతా కలిసేలా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం వదిలిపెట్టేద్దాము. ఉడుకుతూ ఉంటుంది. ఆలోపు మనము మెంతుల ఆవపొడి అయితే రెడీ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేనైతే 1 స్పూన్ మెంతులు అలాగే 2 స్పూన్ల ఆవాలను అయితే తీసుకుంటున్నాను. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. టమాటాలు మగ్గేలోపు ఈ కరెక్ట్ కొలత ఫాలో అవుతూ చేసుకోండి. పచ్చడి చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసేసుకుంటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరుండి ఫ్రై చేసుకోండి. తొందరగా మాడిపోతాయి, కొద్దిగా క్వాంటిటీ కాబట్టి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అయ్యాయి మెంతులు. ఆవాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే చింతపండుని కూడా వేసేసుకుందాం. చూసారు కదా, 1 kgకి టమాటోస్కి ఒక 150 grams అంతా చింతపండుని అయితే వేసుకుంటున్నాను. చింతపండుని కూడా వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. పక్కా ఈ కొలతలతో చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ పెట్టాలనుకుంటే డబుల్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ పెడదాం అనుకుంటున్నారో అంత క్వాంటిటీ. టమాటోస్ని మాత్రం చక్కగా వాష్ చేసుకున్నాక పొడి క్లాత్తో చక్కగా తుడుచుకోండి. చూడండి, ఇంకా ఎసరు అనేది టోటల్గా దగ్గరికి అయితే వచ్చేసేయాలి. టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదా, టమాటోస్ చక్కగా మగ్గిపోయాయి. ఈ విధంగా అయ్యే వరకు మనమైతే ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కొద్దిగా పసుపు అలాగే ఆవాల మెంతుల పొడి ఒక 1.5 స్పూన్, అలాగే కారం వచ్చేసి ఒక 2 గ్లాసులు టీ గ్లాసెస్, 1 గ్లాస్ వచ్చేసి సాల్ట్ అండి. అలాగే వెల్లుల్లి వేసుకున్నాను. ఇవన్నీ కూడా అందులో వేసేసి ఉడికించుకున్న టమాటోస్ ఇవన్నీ కలిపి వేసి మిక్సీ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావలసిన పోపునైతే రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి, 1 kg టమాటాకి ఒక 400 ml ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. అంతే, ఎంతో రుచికరంగా టమాటా నిల్వ పచ్చడి రెడీ అయినట్లే. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, పోపు అనేది చక్కగా
వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఇందులోకి వేసేసుకోవడమే అండి. టమాటోస్ మనకి తక్కువ రేటు ఉన్నప్పుడు చక్కగా ఇలా నిల్వ పచ్చడి చేసుకున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం కూడా టేస్టీగా పచ్చడితో తింటాము. ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు కొంచెం టమాటా పచ్చడి వేసేసుకొని తిన్నా సరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు పచ్చడిని అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ఈ కొలతలతో ఫాలో అవుతూ చేసుకోండి, టేస్ట్ అనేది అదిరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఈ పచ్చడిని ఈజీగా 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు అండి. క్వాంటిటీ మీకు ఎక్కువ కావాలి అంటే నేను చెప్పిన కొలతల్ని డబుల్ చేస్తూ వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయింది. నచ్చిందా మీకు? మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా టమాటా పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep watching for more videos.